సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మానసిక పరిపక్వత లేని పరిస్థితుల్ని ఎలా సరిదిద్దుకోవాలో, ఏం చేయాలో తెలియని క్షణికావేశంలో సమీనా అల్లరి చేస్తున్న పిల్లల్ని ఆపలేక క్షణికావేశంలో చేసింది ఆ పని. ఆ తర్వాత తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఒక విఫల నాటకం ఆడబోయింది. కన్నబిడ్డల్ని కడతీర్చిన కసాయి తల్లి అని సమీన గురించి రాసినప్పుడు, మాట్లాడేటప్పుడు ఈ నేరంలో సమీనాతో పాటు ఇంకా ఎవరెవరికి భాగం ఉందో కూడా మాట్లాడితే బాగుంటుంది. చదువుకునే 14 ఏళ్ల మైనర్ బాలికకి పెళ్లి చేసిన తల్లిదండ్రులు మొదటి ముద్దాయిలు. ఆ పెళ్లి చేసుకున్న భర్త, అత్తింటి వారు కూడా ముద్దాయిలే. 15 ఏళ్లకే సమీనాని తల్లిని చేసిన భర్త, మైనర్ బాలికపై లైంగిక అత్యాచారం చేసిన నేరస్తుడు. ఇద్దరూ కన్నబిడ్డల పెంపక భారాన్ని, చాకిరీని తల్లి ప్రేమ పేరుతో స్త్రీలపైకి నెట్టివేసే మన సాంప్రదాయాలకి, విలువలకి కూడా ఈ నేరంలో భాగం ఉంది. సమీనా చేసింది తప్పి. ఆమె వైపు చూపుడు వేలు చూపే ముందు 4 వేళ్లు మన వైపే తిరిగి ఉన్నాయన్న సత్యాన్ని మన సమాజం గ్రహించగలిగితే సమీనా లాంటి అమ్మాయిలు నేరస్తులు కాకుండా ఉంటారు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.